హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎలా ఉంది? సర్కారు పరిపాలన ఎలా సాగిస్తోంది? తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాయా? వాళ్ళు ఏం కోరుకున్నారు? ఇప్పుడు ఏం జరుగుతోంది? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్న మనతో ఉన్నాడు. వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తు నెగిసింది. 6 దశాబ్దాల కొట్లాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎట్లుంది తెలంగాణ? ఎట్లుందన్న? ముందుగానైతే జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు దిశ టీవీకి, క్రూకు, మీ అందరికి కూడా. తెలంగాణ రావడం అనేది సంతోషకరమైన సందర్భం. దాన్ని మనం ఎప్పుడు కూడా విభేదించలేము. తెలంగాణ ఆకాంక్షలతో మనం కొట్లాడినమో ఆ ఆకాంక్ష నెరవేరిందా అంటే ఇంత తొందరగా నెరవేరడానికి ఎవరు పరిపాలనకు వచ్చిన అవకాశం లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ మేరకు ఆ కళల సాకారం వైపు పోతుందో అని అంటే మాత్రం అక్కడ ప్రశ్నార్థకమైన ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, మనం మామూలుగా ఆర్టికల్ 3 అంబేద్కర్ గారిని ఉటంకిస్తూ 100 సభల్లో మాట్లాడినాం. సామాజిక న్యాయం, లేదంటే నిమ్న వర్గాలకు అధికారం, లేదంటే బడుగు బలహీన వర్గాల అస్తిత్వం చిన్న రాష్ట్రాలతో పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఆర్టికల్ 3ని రాసిన ఉద్దేశం అది. అంటే కొంచెం మనం చారిత్రక నేపథ్యాన్ని ఆలోచిస్తే, ఇప్పుడు 565 సంస్థానాలుగా విడిపోయి ఉన్న అవి ప్రిన్స్లీ స్టేట్స్ కావచ్చు, ప్రావిన్సెస్ కావచ్చు, బ్రిటిష్ ప్రావిన్సెస్లో ఉన్నాయి కావచ్చు, సామంత రాజ్యాల కింద ఉన్నాయి. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏంటంటే ఒక ఇండియన్ యూనియన్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డారు. సో ఇండియన్ యూనియన్గా అవుతున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, మనం అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మనం దీన్ని అంతకుముందు వివిధ భాగాలుగా అశోకునప్పుడు మౌర్య సామ్రాజ్యం ఉంది, ఇంకా అప్పుడు ఒక మగధ కొన్ని అందరం ఉంది, కొన్నిసార్లు వివిధ రూపాల్లో ఉన్నాయి. రాజ్యాలు కూడా కొంతల రాజ్యం అని, ఆ రాజ్యం అని, రాజ్యం అని ఉన్న వాటిని మనము భారత యూనియన్ కిందకి తీసుకురాగలిగినాం. స్వాతంత్రం మనకొస్తున్నది, మీరు మాతో కలవండి అని చెప్పి డచ్ వారు, పోర్చుగీస్ వారు, లేకపోతే మిగతా బ్రిటిషర్స్, మొఘల్స్, సుల్తాన్స్ వీళ్ళంతా చేసిన వాటిని అన్నిటి కూడా కాంగ్రిగేట్ చేయడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ప్రయత్నం చేసింది. అయితే ఈ యూనియనిజం అనేది ఎట్లా బలపడాలంటే ఆర్టికల్ 3 వారు తయారు చేసినప్పుడు ఇవన్నీ కూడా వివిధ భిన్న అస్తిత్వాలతో ఉన్న సామంత రాజ్యాలన్నీ కూడా ఏదేని కారణాల వల్ల పాత అంశాలు తెర మీదకి వస్తే మేము రాష్ట్రంగా విడిపోతామనే స్వేచ్ఛ ఉండాలి అనే ఉద్దేశంతో ఆర్టికల్ 3ని ఏర్పాటు చేయడం జరిగింది. అది రాష్ట్రాల ఏకీకరణకు సంబంధించిన అంశం. రెండవది, ఈరోజు జరుగుతున్న చర్చల్లో ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అని అంటే, భారతదేశం నుంచి విడిపోయిన తెలంగాణ ఏ విధమైన అభివృద్ధిని కోరుకున్నది అనేది మనం చర్చించుకోవాల్సిన అంశం. అయితే ఈరోజు జరుగుతున్న వాటిలో మీరు అడిగిన ప్రాథమికమైన సమస్యకు అసలైన ముఖ్య కారణం ఏంటంటే, మీరు అనుకున్న లక్ష్యాల వైపు తెలంగాణ వెళ్తుందా అంటే తప్పకుండా వెళ్తలేదనే చెప్పాలి. అంటే చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే ఈ వర్గాల ప్రయోజనం కనుక పెరుగుతుంది అని అనుకుంటే, మరి ఎందుకు పెరగట్లేదు ఈ చిన్న వర్గాలది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడే ఈటెల రాజేందర్ సంఘటన మనం చూసినాం. అంతకుముందు డాక్టర్ రాజే ఉప ముఖ్యమంత్రిగా చూసినాం. ఈ వర్గాలను దొంగలుగా, అవినీతిపరులుగా, అక్రమార్కులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతున్నది. సరే, ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళ సామాజిక వర్గం ఎంత మేరకు ఉందా అనే చర్చకి నేను పోను. ఎవరైనా పాలించే హక్కు ఉంది. నాయకుడు కావడానికి కులం అడ్డం కాదు, కులం బలం కూడా కాదు. ఎంత బలమైన కులము అధికారంలో రాలేకపోవచ్చు, ఎంత బలహీనమైన కులమో లేకపోతే చిన్న వాల్యూమ్గా ఉన్నాయనే రావచ్చు. కానీ ఇప్పుడు మనం బేసికల్గా జయశంకర్ గారి భావజాలం ఒక తీరైతే 69లో జరిగిన మూమెంట్ ఒక అస్తిత్వం. సో అంతకంటే ముందు 56లో కలిపేటప్పటి నుంచి కూడా వ్యతిరేకించింది. అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోతున్న తెలుగు ప్రాంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని మనం నిజాం ఏలికలో ఉన్న తెలంగాణతో కలపడం కూడా ఇది వ్యత్యాసాలకు కారణమైందని చెప్పి ఆ రోజు నుంచి కూడా డెమోక్రాట్స్ చాలా వ్యతిరేకించిన పరిస్థితులు. అఫ్కోర్స్ తర్వాత ఆ మేనేజ్మెంట్ ఏదో జరిగింది, కలిసి ఉండడం వల్ల నష్టపోయినామనే పరిస్థితి తెలంగాణ వాదులకు వచ్చిన తర్వాత మీకు 69 మూమెంట్ హింసాత్మక సంఘటనలతో ముగిసింది. తర్వాత 96లో మొదలైన తర్వాత అది
మా రోజు వీరన్న మరణం, తర్వాత గద్దర్ గారి మీద కాల్పులు, ఇలాంటి సంఘటనలతో అది సద్దుమరుగుతున్న పరిస్థితుల్లో మళ్ళీ 2001 సంవత్సరం జరిగిన ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. సో అది ఒక పాజిటివ్ మోడ్లో వచ్చింది. సరే, చంద్రబాబు నాయుడు గారి నుంచి విభేదించి బయటికి రావడం వల్ల కేసీఆర్ గారు పార్టీ పెట్టినరా, లేదు తెలంగాణ కొరకు నిజంగా కొట్లాడాలని పార్టీ పెట్టినరా అని అనేదానికంటే తెలంగాణ కొరకు ఒక పార్టీ ఆవిర్భవించింది, అది టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత వివిధ పార్టీల్లో ఉన్నది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు ఎవరున్నా కూడా తెలంగాణ వాదాన్ని బలపరచడానికి ఒక ప్రయత్నం చేసింటే ఆ రోజు మన లక్ష్యం ఏంటంటే ఆత్మగౌరవ నినాదం, మా పాలన మాకు కావాలి. ఇది 1996 నుంచి 2001 వరకు జరిగిన ఉద్యమాల యొక్క సంకేతం ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, మా పాలన మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలనేది, మా ఉద్యోగాలు మాకు కావాలనేది, మా నిధులు మాకు కావాలనేది కేసీఆర్ది. ఆత్మగౌరవం ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే ప్రతి దగ్గర తెలంగాణ ఒక రకంగా ఒక వంచబడుతున్నది, లేదంటే అవమానాలకు గురవుతున్నది, భాష యాస నుంచి మొదలు పెడితే. కాబట్టి మేమెందుకు మీతో కలిసి ఉండాలని 56 నుంచి వ్యతిరేకిస్తున్న శక్తుల యొక్క మూలం 69లో ఒక తీరుగా బయటపడితే 69 తర్వాత 2001కి వచ్చే వరకు అది పీక్ వచ్చింది. అది చాలామంది జయశంకర్ సార్ లాంటి, కోదండరామ్ గారు లాంటి, బాలగోపాల్ లాంటి, హరగోపాల్ లాంటి, లేదంటే కన్నావిరాన్ లాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది మేధావులు కూడా ఈ తెలంగాణ అనే అస్తిత్వాన్ని గౌరవించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మొదటి నుంచి కూడా. ఎందుకంటే 40స్లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రపంచ చరిత్రలో ఉంది. సో ఈ గడ్డ నిజాంని వ్యతిరేకించడం కాదు, బ్రిటిష్ వంతుని కొట్లాడి. అంతేకాకుండా ఏ రోజు కూడా ఇక్కడ పోరాటాలన్నీ కూడా చైతన్య స్ఫూర్తితో ప్రపంచానికి ఇచ్చిన పరిస్థితి. సాయుధ పోరాటం అయితే మరింత అదొక రగల్ జెండా అనుకోవచ్చు మనం. సో ఆ పరిస్థితిలో వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆత్మగౌరవం ఉందా అంటే సీరియస్గా మళ్ళీ ఏమంటే ఈటెల రాజేందర్ కాడికి వస్తే తన పార్టీలో తన సొంత మనిషిగా ఉండి తను 20 సంవత్సరాలు దగ్గర 2003లో 2004లో ఈటెల రాజేందర్ అన్న ఉద్యమంలోకి అంటే కేసీఆర్తో పాటు నడిచింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన ఆయన కూడా ఆత్మగౌరవం లేదు అని చెప్పుకునే స్థితి వచ్చింది. ఇప్పుడు విపక్షాలు అనడం వెనుక ఏమో రాజకీయ విమర్శలు కావచ్చు. సొంత పార్టీలో ఇన్ని రోజులు కేసీఆర్తో కలిసి నడిచిన ఆయననే బయటకు వచ్చి ఇప్పుడు ఆత్మగౌరవం కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఇది ఇప్పుడు బేసికల్గా మనం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలో మనకు కావాలనుకున్నది ఇప్పుడు అది లేదు. సరే, నీళ్లు నిధులు నియామకాలు అనేది ఇది టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ, ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే జేఏసీదో ఇంకోటి కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి. నీళ్లు మొదలు పెడితే కాళేశ్వరం అనేది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఎత్తిపోతల అనే దాని పేరు మీద తిప్పిపోతల జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టిండ్రు. ఆ 1,00,000 కోట్లలో సరిగ్గా అంటే 100 టీఎంసీలు రావు. 100 టీఎంసీలు మీకు ఇప్పుడు ఏది ప్రతి ఒక్కటి మీకు ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఎన్ని రోజులు ఆయన చెప్పిన అన్నిటి కూడా చూస్తే 100 టీఎంసీలు వినియోగంలోకి రావు. 100 టీఎంసీలకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టడం అనేది ఎట్లా ఉంటుందంటే మంచినీళ్ళు తాగడానికి మనం బంగారు గ్లాస్ కొనుక్కున్నట్టు ఉంటుంది. అంటే బంగారు గ్లాస్ కాస్ట్ మినిమం అంటే ఒక 5 లక్షలు అవుతుంది. నీళ్ళే కాదన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యమే అసలు నిధులు నియామకాలు నీళ్ళదంటే సరే అట్లుంది. ప్లస్ ఏ ఉద్యోగాల కోసం ఏ ఉద్యమాన్ని అయితే మా నిధులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని ఏ విద్యార్థులు అయితే ఓయూ కేంద్రంగా యూనివర్సిటీల కేంద్రంగా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసిండ్రో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు నీళ్ళ కొరకు వెచ్చిస్తున్నామంటూ నిధులన్నిటి కూడా నీళ్ళ కొరకు పెట్టామని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, ఇది ప్రాథమిక శక్తి. అంటే 60% పాపులేషన్కి సంబంధించిన అంశం ఇది. అందుకనే కొంచెం కేటగిరికల్గా చెప్పాలని నేను దాన్ని మీతో అంటున్నది ఏంటంటే 60% యువత ఇవాళ దాదాపు నాకు తెలిసి 15 నుంచి 20% మంది ఉన్నత విద్యావంతులు. అంటే 2012 సంవత్సరం నుంచి 2021 దాదాపు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక, అంతకంటే ముందు వివక్షకు గురైందని ఒక చర్చ, జోన్ల సమస్య అని ఒక చర్చ, మనమే కొన్ని ఉద్యోగాలు మీరు చేయొద్దు మనం వచ్చినాక వేసుకుందాం ఆపిందనేది ఒక చర్చ. ఒక 10 సంవత్సరాల నుంచి అంటే 25 సంవత్సరాలు ఉన్నోడు ఆ రోజు మూమెంట్లో ఉంటే 35 సంవత్సరాలు వస్తే ఏజ్ బార్ అవుతున్న రోజులు ఇవి. సో ఇవి
అసలు నిరుద్యోగుల యువతను అనే దాన్ని పక్కన పెట్టేసింది. అసలు దానికి తోడు ఇప్పుడు 2 ఏళ్ళ పదవి విరమణ దానికి దాన్ని పెంచింది. ఉద్యోగులు అడగలే. ఉద్యోగుల సమస్యలు ఏంది? ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేవు, పిఆర్సీ అమలు కాదు. వీళ్ళ సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. ఏంటంటే ఉద్యోగులకు నిరుద్యోగులకు పంచాయతీ పెట్టి చోద్యం చూసే స్థితి. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదనే జరిగిన మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీని ప్రమాదంలో పడేసే స్థితికి ఈరోజు ఈ గవర్నమెంట్ తెచ్చింది. ఎందుకు? అది కేసీఆర్ని వ్యతిరేకించిందని, ఏంది దాని పేరు ఏం పేరు, అప్పుడు దీక్ష చేసినప్పుడు ఆయన పాడి మోసిండు అది ఇదని ఒక కక్ష పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వివక్ష ఒకటైతే ఇప్పుడు మనకు 18 యూనివర్సిటీలు ప్రధానమైన యూనివర్సిటీలు ఉంటాయి. ఎంతమంది పిహెచ్డి హోల్డర్స్, ఎంత పీజీ హోల్డర్స్, ఎంత డబుల్ పీజీలు ఉన్నారు, ఎంతమంది డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు వేయాలి అంటే ఉద్యోగాలంటే అది పక్కకు పోయి మేము 1,50,000 ఉద్యోగాలు వేసినామని మొన్న ప్రకటించింది ఒక చర్చ. 33 జిల్లాలు మీరు తయారు చేసిండ్రు, 10 జిల్లాలతో పాటు ఇంకో 23 పెంచిండ్రు, 33 ఇప్పుడు 36 అయినట్టుంది. నేనేమంటున్నా 33 36 ఏదైనా కానీ మీరు ఇంత పెంచినప్పుడు ఎంఆర్ఓలు ఎంతమందిని పెంచాలి, ఎండిఓలను ఎంతమందిని పెంచాలి, కలెక్టర్లను ఎంతమంది తెచ్చుకోవాలి, ఆర్డీఓలు ఏ స్థాయి, ఆ స్థాయి ఉద్యోగ నియామకాలు కూడా అనేది ఉండాలిగా. ఎందుకు లేదు? దాంట్లో విఆర్ఓలను తీసేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉండే సాక్షరత భారత్ వాళ్ళని తీసేస్తారు. ఇప్పుడు వెలుగు అంటే ఇందిరాక్రాంతి పథకంతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళను ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళని తీసేసి ఇప్పుడు డీలర్ల పరిస్థితి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉన్న డీలర్ల పరిస్థితి ఆగమేగోచి. ఇది ఒక ఉపాధే కదా. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం నిజంగా కూడా అందరికి ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం మొత్తం అందరికి ఉద్యోగాలు ఇచ్చేయడానికి ఉండదు, అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు పెరిగిన డిమాండ్ మేరకు 33 జిల్లాలు పెరిగితే దాదాపు ఇప్పుడు 2 లక్షల అదనపు ఉద్యోగాలు సృష్టించబడుతుంది. ఇప్పుడు 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు వేసిన కమిటీని తేల్చాయి. అంటే ఏంది? 4 లక్షల ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు చేయాల్సినవి. అంటే ఏందిగా మీరు ఉన్నది 2.5 లక్షలు 3 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని అరగోస పెడుతుంటారు, వాళ్ళకు ఓవర్ డ్యూటీలు, వాళ్ళకి ఏంటిది ఇప్పుడు ఏమంటారు, ఈ ఒక ఎంఆర్ఓ 2 మండలాల ఇన్ఛార్జి, ఒక ఎండిఓ ఇంకో దానికి చేయాల్సి వచ్చే. మీరు ఆర్డీఓలు లేదంటే చిన్న స్థాయి ఉద్యోగులను తీసుకుపోయి కన్ఫర్డ్ ఐఏఎస్గా మార్చేసి వాళ్ళని కలెక్టర్లు చేస్తే దాంట్లో కాన్స్పిరసీ ఉన్నది. ఏంటి? వీళ్ళు కలెక్టర్లు చేసిన వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వింటారు, పైనుంచి రిక్రూట్ అయ్యే సెంటర్ నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు వినరు. కాబట్టి వీళ్ళని పెడుతుండనేది ఒక ఈ మధ్య నేను విమర్శ విన్నా. తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళను మళ్ళీ అదే పోస్టులలో కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఏజ్ బార్ అయిందని వాళ్ళని మాత్రం చేస్తారు. కొత్త ఉద్యోగాలు వస్తే ఏమవుతుంది? వాళ్ళు వీళ్ళ మాట వినరు అని. అంటే ఈ తాబేదారులుగా తయారు చేసే వ్యవస్థను ఒకటి తయారు చేసి ఈ ఉద్యోగ యువత అనేది పెద్ద సెక్టర్, యువత గురించి కానీ విద్యార్థుల గురించి కానీ పెద్ద ఎత్తున మనం ఆలోచించినా కూడా వాళ్ళకు ఆ సోయి లేదు. భవిష్యత్తులో దాని మీద కార్యాచరణ తీసుకుంటాం, అది వేరే ముచ్చట. కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందా, మనం ఎవరం కొట్లాడతాం అనేది ఒక చర్చ. అన్న 7 ఏళ్ల తెలంగాణలో అసలు ప్రభుత్వం సాధించిన లక్ష్యాలేంటి? ఓవరాల్గా ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నాము, అన్ని రకాలుగా ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం అని చెప్పి అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పి ఈ 7 ఏళ్ల నుంచి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఈ నిధుల పరిస్థితి ఏంటి? అసలు నిధులు ఇప్పుడు మీలాంటి ప్రతిపక్షాలే విమర్శిస్తున్నాయి. ఇప్పటికీ ఒక్కొక్క తెలంగాణ వాసి నెత్తి మీద ₹1,00,000 అప్పు ఉన్నది అని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు నెక్స్ట్ భావితరాల పరిస్థితి తెలంగాణలో ఎలా ఉండబోతుంది? ఈ నిధుల పరిస్థితి ఏంటి అసలు? ఒకటైతే రుణ తెలంగాణ అయితే అయింది, బంగారు తెలంగాణ ఏమో కానీ రుణ తెలంగాణ అయింది. కోర్స్ ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టుగానో మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగానో బలమైన వ్యక్తులకే అప్పిస్తారు. వాస్తవం. కాంగ్రెస్ పార్టీ 22,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో స్టేట్ వాళ్ళ చేతిలో పెట్టింది. ఆంధ్రప్రదేశ్కి 9,000 డెఫిసిట్ రెవెన్యూతో, అంటే అది మైనస్లో ఉంది, లోటు బడ్జెట్. ఇప్పుడు సరే 22,000 కోట్లు అనేది ఒక ప్రాజెక్ట్కి అయిపోతాయి, పక్కన పెట్టండి. ఆ రోజు 1,05,000 1,10,000 కోట్ల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు ఎంత వరకు వచ్చింది? 2 లక్షల కోట్లకు దగ్గర వచ్చింది బడ్జెట్. అంటే రెవెన్యూస్ పెరిగినాయి. సరే అది మద్యంతో పెరిగినాయా ఇంకా మార్బలంతో పెరిగినాయా అనే విషయం పక్కన పెడదాం. 2 లక్షల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి బడ్జెట్ 1,05,000 కోట్లతో ముగిస్తే 2 రాష్ట్రాల ఉమ్మడి బడ్జెట్లు అంటే విడివిడిగా పెట్టిన బడ్జెట్ కూడా 1,10,000తో స్టార్ట్ అయింది. సో రెవెన్యూస్ డివిజన్ తర్వాత పెరిగినాయి 2 రాష్ట్రాలకు కూడా.
అక్కడ కొంత నష్టపోయినప్పటికి కూడా కేంద్రం గ్రాంట్స్ అవి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అది పక్కన పెడదాం. ఇక్కడ మీకు సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నది కాస్త ఇప్పుడు 3,50,000 కోట్ల రూపాయలు అప్లై వివిధ బ్యాంకుల నుంచి, వివిధ విదేశీ బ్యాంకుల నుంచి, వివిధ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్న అప్పులు కాస్త ప్రాజెక్టులకు కానీ అది ఇదని. ఇది అంతా కూడా మానవ అభివృద్ధి, మానవ సంక్షేమానికి కేటాయించాల్సిన డబ్బును కాస్త కాంట్రాక్టర్ల జోబు నింపేసిండ్రు. ఇప్పుడు 1,00,000 కోట్లలో 70,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకి నిండిపోతాయి. కానీ చిన్న కాంట్రాక్టర్లు మిషన్ భగీరథ చేసినోడు 50 లక్షల కోటి రూపాయలు 2 కోట్లు చేసినోడికి 10 లక్షలు కూడా రావు. ఆత్మహత్యలు మొదలైంది చిన్న కాంట్రాక్టర్లకు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ పేర్లు విస్తరించడం ద్వారా మనకు వచ్చే అదనపు ప్రయోజనం లేదు, కానీ వాళ్ళకు మాత్రం 10,000 కోట్ల రూపాయలకు పీస్ వర్క్ తీసుకుంటే 10,000 కోట్లు అవుతుంది. మళ్ళీ ఈయన చేసేది కాదు, ఆయన సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చుకుంటాడు. ఇట్లా ఇప్పుడు ప్రాజెక్టుల పేరు మీద ఉన్న నిధులన్నిటి కూడా దోచివేయడం ఒక అయితే కాగ్ చాలా ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పింది. ఏమని, మీరు తెస్తున్న అప్పులను ఆస్తులుగా ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడు నీ కాడ నేను 100 రూపాయలు అడుక్కున్నా, జేబులో పైన పెట్టుకున్నా, నా దగ్గర 100 ఉన్నాయని నేను చెప్పుకుంటాను. ఈడ ఆగిపడితో పెట్టుకొని ఇట్లా చూస్తే 100 ఉన్నాయి నా కాడ అని చెప్పుకుంటాను. కానీ వాస్తవానికి ఏంది, నీ దగ్గర 100 తీసుకున్నా నేను అప్పు. అది ఇది జరుగుతున్నది. సంక్షేమ పథకాలకు అరే నువ్వు పెన్షన్లు మీరు ప్రెస్టేజెస్ అన్నారు కదా, పెన్షన్లలో ఇంటికొకరికే ఇస్తున్నారు కదా. గతంలో 200 రూపాయలు ఉన్నప్పుడు ఇద్దరికి ఇచ్చినాం కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి ఎట్లా డబ్బులు ఇస్తున్నట్టు? మీరు పెన్షనర్ల శాతం పెరిగినా నువ్వు చేస్తున్నది 50% మెంబర్స్కే ఇస్తున్నావు. ఒక ఇంట్లో ముసలావిడ ఉంటే ముసలి ఆయనకి ఇస్తున్నావు, ముసలామెకి ఆడ పంచాయితీ. రెండవది రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఏం తీయాలి? జూన్ 2వ తారీఖు నాడు మనం ఏసంగి పంటను ఎప్పుడు అమ్ముకుంటాం? ఏసంగి పంటను ఎప్పుడు అమ్ముకుంటాం? మామూలుగానైతే మే మొదటి వారంలోనే ఏసంగి పంట అయిపోతుంది. ఇప్పటి వరకు కల్లాల్లో ధాన్యం కొనుగోలు జరగని ఇంకా కాకపాయ. ఇప్పుడు నాకు నా నియోజకవర్గంలో వస్తున్న ఫోన్ల గురించి ఏం చేయాలి? నేను కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి ఏం చేస్తారు? లారీలు లేవంటారు, లాక్డౌన్ చేయబట్టి. లారీలు లేదంటే ఆయన కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ మేము లారీలు ఏంటంటే అన్ని సప్లై చేస్తున్నాం సార్, ఆ మిల్లులు డౌన్లోడ్ చేస్తలేనంటాడు. ఇవన్నీ కాదు కదా. ఇవాళ మొన్న అమ్ముకుంటే వచ్చే 100 రూపాయలు ఇవాళ నాకు 50 రూపాయలు వచ్చాయి. ఇది నష్టం. డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుంటే రేట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు రైతు బంధు ఇస్తేవి, రైతు రుణమాఫీ చేస్తేవి, ఈ 50% రైతుకు వచ్చే రాబడి ఎవరికి బాయ్? మధ్య దళారికి బాయనా? ఇక మరి ఎవరిని బాగు చేసినట్టు? నువ్వు రైతు బంధు ఆని కొరకు ఇచ్చినట్టు కదా, రైతు కొరకు ఇచ్చినట్టు కాదు కదా. ఇంకోటి, ఇప్పుడు 25 ఎకరాలు ఉన్న ఒక భూస్వామికి నువ్వు 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినావు అనుకో, ఎంత అవుతున్నాయి వాళ్ళకు? దాదాపు ఇప్పుడు 25 ఎకరాలు అంటే 25 5 వేసుకోరాదు నీకు, ఒక 1,50,000. ఇప్పుడు ఆ 1,00,000నో 2 లక్షల రూపాయలు తనకు పెట్టుబడి పెట్టకుండానే వస్తున్నాయి. కానీ కౌలు రైతు ఆ 25 ఎకరాలలో 10 ఎకరాలు చేస్తాడు, రూపాయి రాకపోయే, పంట నష్టమైపోయి. ఇప్పుడు అకాల వర్షాల వల్ల వచ్చిన పంట నష్టం వల్ల ఎవడు చేయాలి? పాపం వాళ్ళ ఆత్మహత్యల శాతం కూడా పెరుగుతుంది. రైతు బంధు అనేది భూమి ఉన్నోనికి ఉపయోగపడుతుంది కానీ భూమి లేనోనికి ఉపయోగపడేది లేదు. కౌలు రైతులను లెక్క చేయవైతివి. మళ్ళా 69 కంటే ముందు ఏ భూస్వాములకు పెట్టుబడిదారులకు ఉన్నాయో మళ్ళీ ఆ సర్వే నెంబర్లు వచ్చేసి మళ్ళీ ఆ భూములు దళితుల కాడ, బీసీల కాడ, ఎస్టీల కాడ గుంజుకునే కాడికి వచ్చాయి. ప్రజల భూములను అప్పనంగా కొట్టేయడం, ప్రభుత్వం బిజినెస్ చేయడం, నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళ కొరకు ఖర్చు పెట్టడం, ఇది జరుగుతున్నది. బడ్జెట్స్ అంటే ఇప్పుడు నిధులు అంటే నీళ్ళు ఇవ్వకపోతేవి, నిధులన్నీ పిచ్చి పిచ్చాటికి ఖర్చు పెట్టేస్తేవి, నియామకాలు అనేసరికి ఏందా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇస్తారా అని అంటే మరి ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం? నీది ఇది ఎజెండా, ఏది టీఆర్ఎస్ది. మేమనుకున్న ఆత్మగౌరవ తెలంగాణ రాకపోయా. ఏది మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారులు అసలు గరిబ ఏంటిది? స్వయం పాలన కావాలి, ఆత్మగౌరవంతో కూడిన పాలన కావాలి, వివక్షతో కూడిన పాలన ఉండొద్దు, మన రాష్ట్రాన్ని మనం పాలించుకుందామనే చర్చ నుంచి మనమే పాలించుకుంటున్నాం. కానీ ఎట్లా పాలించుకుంటున్నాము? రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చాయి, ప్రైవేటు ఉద్యోగులు. నిన్న నాగార్జున సాగర్లో తమ్ముడు ఎవరు టీచర్ చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే ఉపాధి కోల్పోయిండు, ఉపాధి లేదు. రేపు ఏ సెక్షన్స్ వస్తాయి? మధ్యతరగతి అంతా కూడా పేదలలో మారిపోతుంది. ఇలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఎంత ఘోరంగా. సరే, ఇది కరోనా ఒక కారణం కూడా కావచ్చు కాక. కరోనా సమయంలో మీరేం చేస్తున్నారన్న దగ్గర వాళ్ళకి దగ్గర స్పష్టత తెలియదు.
సో నేనేమంటున్నా, ఇదంతా పెసిమిస్టిక్ చర్చ అనిపించవచ్చు చూసేటోళ్ళకి. ఏంటంటే అరే మంచి రోజున కూడా జూన్ 2వ తారీఖు నాడు దాకరణ ఎంత మాట అంటున్నా అంటే, ఈరోజు ఏ సహకారం, ఇప్పుడు చెత్త కుండీ దగ్గర చెత్త ఏరుకునే వాళ్ళ జేఏసీ నుంచి మొదలు పెడితే, విద్యార్థుల నుంచి మొదలు పెడితే, వివిధ రకాల ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి మొదలు పెడితే, కుల సంఘాల జేఏసీ నుంచి మొదలు పెడితే, ట్రైబల్స్ జేఏసీలు మొదలు పెడితే, దాదాపు జేఏసీలో 23 భాగస్వామ్య సంఘాలు ఉంటే, ఒక 4 మేజర్ పార్టీలు ఉంటే 100 సంఘాలు అనుబంధంగా పనిచేసాయి. ఎందుకు చెత్త ఏరుకునేట ఆయన వచ్చి తెలంగాణ కొరకు జేఏసీగా ఏర్పడి తన పైసను ఖర్చు పెట్టి చేసిండు? ఇలా ఏమైంది? చెత్త ఆయన బతుకు చెత్తలనే ఉండే. అంటే ఏం సాధించినాం మనం? విద్యార్థులు ఇంకా అరగోసపడుతూనే ఉండే. ఆ సునీల్ నాయక్ అనే పిల్లగాడ వరంగల్లో మొన్న ఆత్మహత్య చేసుకొని కేసీఆర్ వదలొద్దని చెప్పి, అంటే ఇప్పుడు ఒక్కోసారి ఆవేశాలు ఎందుకు వస్తాయి, కోపాలు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు ఆ పిల్లలు ఆ రోజు కొట్లాడింది చూస్తాం. ఇప్పుడు నిన్న మానుకోటకు 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక వెబినార్ కూడా కోదండరామ్ గారు పెట్టిండే. ఆ రోజు యుద్ధం ఏ విధంగా ఉన్నదనేది ఇంకా నేను ప్రత్యక్షంగా లేకుండా పోవడానికి ఏంటంటే, నేను జగన్ ట్రైన్లో ఉన్నా, మా వాళ్ళని అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక ఇది కనుక జరిగితే కొంచెం యాక్షన్ అయ్యేటట్టుందని నేను అదే ట్రైన్లో జనరల్ బోగిలో ఎక్కువ ఉన్నా. ఎందుకంటే ముందు పోతే అందరు ఇప్పుడు దీంట్లో ఉంటారని జనరల్ ఆ టైంకి ఎక్కినాం. అక్కడ టీం ఉంది, అక్కడ మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఉన్నారు, మన పిట్టల రవీందర్ గారు, కత్తి వెంకటస్వామి గారు, లోకల్ జేసి మన డోలి సత్యనారాయణ గారు, వీళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మేము అందరం ఆడ ఉంటే ఎట్ ఏ టైం అరెస్ట్ అవుతామని మేము వెనకకు పోయినాం. ఆ రోజు అంటే డైరెక్ట్ ఫైట్ అంటే ఎట్లా ఉంటుంది అసలు? ఏది పోలీసులకు ఉద్యమకారులకు, లేదంటే ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఫేస్ టు ఫేస్ నా లైఫ్లో ఫస్ట్ చూసి, అంటే నేను దాంట్లో నేను అక్కడికి పోయే వరకే ఈ ఎపిసోడ్ అంతా అయిపోతుంది. నేను ఏం చేసినా ఈ ట్రైన్ను వంగపల్లి కంటే ముందే ఆపేసిండ్రు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినాం, మళ్ళీ భువనగిరి నుంచి ఇప్పుడు నా నియోజకవర్గమైన మోత్కూరు నుంచి ఇట్లా తిరుమలగిరి, తొర్రూరు, నెల్లికుదురు, మహబాద్ ఇట్లా వెళ్ళిపోయాం. మేము పోయేసరికి ఆ ఎపిసోడ్ అంతా జరుగుతుంది, రణరంగం అంతా. ప్రత్యక్షంగా అంటే రాళ్ళు కొట్టే దాంట్లో ఉండాలనో అదేది కాదు, కానీ ఆ మూమెంట్లో ఫీల్ అవ్వడం అనేది, అంటే ఎంత కసిగా పిల్లలు ఆ రోజు కొట్లాడిండ్రు. ఎందుకు కొట్లాడిండ్రు? తెలంగాణ తెచ్చుకోవాలని కొట్లాడిండ్రు. అంత కసిగా కొట్లాడిన పిల్లలకు ఇప్పుడు భవిష్యత్తు లేకుండా పోయిందనేది. పాలరాజు అనే పిల్లగాడు, ఇంకిద్దరు ఉన్నారు, రాజారావు సంథింగ్ రామారావు, ఆ పిల్లగాడు చనిపోయింది. ఈ పాలరాజు అనే పిల్లగానికి ఇక్కడ కంతకు దెబ్బ తాకింది. వాడు మన సంఘంలో కూడా ఉండే. తర్వాత సరే కన్ను బాగా చనిపోయింది అనుకున్న తను కూడా. అంటే వాళ్ళు ఎందుకు మీరు ఇంత సీరియస్గా ఎందుకు కొట్లాడంటే, అంటే అన్న తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి కదన్నా. ఇప్పటివరకు ఆ పాలరాజు అనే పిల్లగాన్ని మీరు ఇంటర్వ్యూ చేయరి మహబాద్లో, ఎందుకు కొట్లాడినవాడా, ఇవాళ ఏం జరిగిందని మనల్ని అడిగితే కాదు. ఆయన టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, జస్ట్ ఒక వ్యక్తిగా అటు పోతూ ఈ మానుకోటలో నేను కూడా ఉండాలని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఎందుకు చెత్త ఏరుకుంటూ వాళ్ళు వచ్చారు, ఎందుకు విద్యార్థులు వచ్చారు, ఎందుకు యువకులు పాల్గొన్నారు, ఎందుకు మహిళలు అందరూ పాల్గొన్నారు? ఒక రాజకీయ నాయకునికి బేసికల్గా ఉండేది రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ఉద్యమం చేసిండు ఆయన. 100 సీట్లు 15 ఎంపీలు కనుక తెచ్చుకుంటే తెలంగాణ వస్తుందని చెప్పేసి ఉద్యమాన్ని అది డైవర్ట్ చేసింది కరీంనగర్ ప్లీనంతో. సో అరే మనోడు మనోని పనిలో పడ్డాడు, ఇప్పుడు మనం మన పనిలో పడాలి ఉద్యమకారులు. మరి చలో ఆయన ప్రోగ్రామ్ ఆయన తీసుకొని మనం కంపల్షన్ తెలంగాణ ఎట్లా అని చెప్పి ఆ రోజు చాలామంది, ఇప్పుడు కోదండరామ్ గారి నేతృత్వంలో లక్ష్మయ్య గారు కావచ్చు, రఘు గారు, తర్వాత అప్పుడున్న ఉద్యోగ సంఘాల్లో కొంతమంది, సరే పేర్లు చెప్తుంది ఇప్పుడు వాళ్ళు పాయింట్ అవుతారు, కానీ మేము చాలా ఫార్మ్గా డిసిషన్ తీసుకున్న తర్వాత సాగరహారం మాత్రం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోదండరామ్ గారు ఒప్పుకోలే. సాగరహారం చేస్తే మిలియన్ మార్చ్ నన్ను ఒంటరిని చేసి మీరు ఆయన అంటుంటే మీరు ఎట్లా బట్టి ఆయన తీసేయాలని చూసిండు. మిలియన్ మార్చ్ తర్వాత స్వామిగౌడ్ గారిని జేఏసీ చైర్మన్ చేయాలని చూసిండు. అయితే అప్పుడు ఈయన ఏమన్నాడు, మీరు ముందుకు దోసి నాకు కొంకులు పట్టిస్తారు ఆయన, నేను ఒప్పుకొని దీన్ని, ఆయన వద్దంటుంటే మీరు ఆయన కన్విన్స్ మన కోదండరామ్ గారు. ఇప్పుడు కోదండరామ్ బాధలు కోదండరామ్ గారికి ఉండే, నాకు ఇక అది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ది మూమెంట్ కాదు, తెలంగాణ మూమెంట్. టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడల్లో భాగంగా జేఏసీతో కలిసి ఉన్నదేమో, తన రాజకీయ ఎజెండాను మార్చుకుంటుంది. అది రాజకీయ పార్టీ, సేమ్ టైం మూమెంట్లో ఇన్వాల్వ్ అవుతున్న సీరియస్ పార్టీ. సో కేసీఆర్ గారిని ఫాలో కావాల్సిన అన్ని సందర్భాలు మనకు ముఖ్యం కాదు. మనం ఉద్యమ రీతి పోదాం, వాళ్ళు రాజనీతితో పోతారు, వాళ్ళ పాయ వాళ్ళది. 2 ప్లేస్ అయితే మనకు కావాల్సింది ఫైనల్గా డిఫరెన్సెస్ ఉండొచ్చు.
ఎవరికి వారికి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీలోనే వివిధ భిన్న వైరుధ్యాలు ఉన్న ఆలోచనలు ఉంటాయి. సో తనను రాజకీయ ఎజెండా 100 సీట్లకు వెళ్ళిపోమనండి, 15 సీట్లకు పోవని మన జేఏసీలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా రాజకీయంగా నిలబడతారు, వీలైతే కొట్లాడతారు, గెలిస్తే గెలుస్తారు. బట్ మనం మాత్రం మూమెంట్ని బిల్డప్ ఇప్పుడు ఈ మోకా దాటితే మళ్ళీ ఇంకోసారి కాదని చెప్పి ఔరేక్ దక్క అన్నట్టు మనము ఆఖరి మోకా ఎట్లా చేయాలనే తెలంగాణ పక్క అనే ఉద్దేశంతో ఆ సీరియస్గా సాగరహారం మొదలుపెడితే ఈయన పోయి అక్కడ నెల రోజుల నుంచి నేను పార్టీని విలీనం చేసుకుంటాను సోనియా గాంధీ గారితో రాయబారం పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఆమె సాగరహారం చూసింది. ఇదంతా వైలార్ రవి గారు మాకు చెప్పిన అంశం. సాగరహారం చూస్తే కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఢిల్లీలో ఉన్నాడు. మరి ఆయన ఢిల్లీలో ఉన్నాడు, హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరుగుతున్నది, మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంట ఉంటే ఆడ ఉద్యమం ఎట్లా జరుగుతుందని అన్నారు. అనేసరికి అక్కడ కూడా జేఏసీ అంతా టీఆర్ఎస్ నడిపించేది అనేసరికి అరే ఆయన వచ్చి ఇక్కడ మన పార్టీ విలీనం చేస్తా అంటుంటే మళ్ళీ ఇది సో పార్టీ విలీనం ద్వారా మూవ్మెంట్ అయితే ఆగదు. కాబట్టి మనం గౌరవించాల్సింది ఉద్యమం అని చెప్పి ఫామ్గా ఆ రోజు ఎట్లయినా తెలంగాణ ఇవ్వాల్సిందే అని, అంటే 2009 ప్రకటన వేరు. ఇప్పుడు ఆమె ఏమనుకుందంటే దీనికి ఎట్లా మూవ్మెంట్ చేయాలనే ఆలోచనతో ఆమె ఉండే. అంటే నేను దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతూ కంపల్షన్ క్రియేట్ చేసింది వాస్తవం, కానీ ప్రజల యొక్క ఆకాంక్షలతో కలిసిపోయిందా అన్న దాని దగ్గర ప్రతి దగ్గర డిఫరెన్స్ ఉన్నాయి. ప్రగతి భవన్ కేంద్రంగా తెలంగాణ పరిపాలన సాగుతుందని మీరు ఎప్పుడన్నా ఊహించిండ్రా అసలు? ఇప్పుడు అక్కడికి ప్రగతి భవన్లో కూడా ఎంట్రీ కావడానికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అవకాశం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మీలాంటి కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఆరోపిస్తున్నాయి. అసలు మీరు ఆ రోజుల్లో ఏమని ఎక్స్పెక్ట్ చేసిండ్రు అసలు? ఇప్పుడు ప్రగతి భవన్ పూర్వపు సీఎం క్యాంప్ ఆఫీసే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. సీఎం క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే, జనరల్ పీపుల్ కూడా వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. 2009కి పో, 2004కు పో, 2005కు పో, నీకు తెలిసిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఎట్లా ఉంది? 7 గంటల నుంచి మొదలైతే 10 గంటల వరకు ప్రజా దర్బార్ లెక్క ఉంటుండే. ఫస్ట్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ 1 అవర్ కలవడం, సెకండ్ ఎవరైతే కొంత ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఇప్పుడు మాలమానాడు, మాదిగ దండోరా, బీసీ సంఘాలు, వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి 1 గంట. అటు తర్వాత 9 నుంచి 10 గంటల వరకు అఫీషియల్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు. ఇది 7 to 10 రాజశేఖర రెడ్డి గారి దినచర్య. ఇప్పుడు అది తిని పండుకుంటే ఆయనకు ఉపయోగపడే ప్రగతి భవన్ తప్పితే ప్రజలకు ఉపయోగపడే ప్రగతి భవన, పైరవికారులకు ఉపయోగపడే ప్రగతి భవన్. క్యాబినెట్ మీటింగ్లు ప్రగతి భవన్లో జరుగుతాయి, సీఎం క్యాంప్ ఆఫీస్లో జరుగుతాయి. ఎందుకంటే సెక్రటరియట్ బాగలేదని చెప్పి సెక్రటరియట్ కూల్చేసిన తర్వాత జరుగుతున్నాయి, సెక్రటరియట్ కూల్చకముందు కూడా జరిగినాయి. సెక్రటరియట్ ఎందుకు ఏమో అప్పు కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు. సెక్రటరియట్ ఎందుకు ఈయన ఇంట్లోనే అంతకుముందు కూడా క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి. అంటే ఏంది, వెనకటికి కాక ఏమో దొర గడిలల్లా సమావేశాలు జరిగినట్టు మళ్ళీ దానికి ఇప్పుడు ఒక 400-500 కోట్లు పెట్టి దానికి ఇప్పుడు సెక్రటరియట్ కడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా పంచాయతీలో సెక్రటరియట్ కూడా పక్కకు పోయింది, కానీ పని నడుస్తూనే ఉన్నది. అంటే ఏంది, తన దర్బార్ను నడిపించుకోవడానికి, తన దర్బార్ని, ప్రభుత్వ దర్బార్ కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ అంటోడు లేదంటే ఇంకా XYZలు కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే మినిట్స్ మీద, అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా ఈటల రాజేందర్ అంటోడు రాజశేఖర రెడ్డి కలవాలన్నా, కిరణ్ కుమార్ రెడ్డి కలవాలన్నా మినిట్స్ మీద అపాయింట్మెంట్స్ అవుతుండే. సొంత పార్టీ మంత్రులు నిన్ను కలవలేరు, ఎమ్మెల్యేలు కలవలేరు. వాళ్ళు అంటారు చూసినాం మనం తిరుపతి వెంకనకాడికి పోతాం, అరే పోయిన సంవత్సరం పోయినాం, ఈసారి ఈ సంవత్సరం పోలేదు అన్నట్టు, సార్ ఈ సంవత్సరం ఏమైనా అవకాశం ఇస్తారా కేసీఆర్ గారిని కలుస్తానికి అని చెప్తే మీరెందుకు కలిసేది, గెలిచిరు కదా, వస్తున్నాయి కదా జీతాలు, తినరి ఎంజాయ్ చేయరు, అంతే, అంతా ఆయన చూసుకుంటాడు అన్నట్టు. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటామా? ఇది ఇలా ఒక డిప్యూటీ సీఎంను అవినీతి ఆరోపణలు చేసి నువ్వు బర్తరఫ్ చేసినావు. ఇంతవరకు ఏం అవినీతి చేసిండో రాజే అనేది ఇంతవరకు తెలియకపోయా లోకానికి. ఇప్పుడు ఈయన భూములు వాళ్ళ మంత్రుల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తాయి, మల్లారెడ్డి పైన అందరి మీద వచ్చినాయి, వీరి మీద కూడా వచ్చినాయి. నేనంటే నీ అవినీతి ఏంది మరి? నీ రింగ్ రోడ్ చుట్టూ జరుగుతున్న అవినీతి లేనిది. ఇప్పుడు మియాపూరు, కోకాపేట్ భూములన్నిటి కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, తర్వాత వక్ఫ్ ల్యాండ్స్, తర్వాత భూదాన్ ల్యాండ్స్, మిగతా ఏవైతే ప్రభుత్వ బంజరు భూములుగా డిక్లేర్ అయ్యాయి అన్నీ కూడా తెగనమ్ముడేనా. 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు సరిపోవట్లే, ప్రభుత్వ భూములు తెగనమ్ముతున్నావు సరిపోవట్లే. అంటే ఇక నువ్వు రాష్ట్రాన్ని అమ్ముకోవడానికి నీకు ప్రభుత్వం ఇచ్చినట్ట,
రాష్ట్ర ఆస్తులు పెంచడానికి ఇచ్చినట్ట. ఆలోచించాల్సిన అవసరం అది ఉంది. ప్రజలకి ఇవన్నీ కాదు. పెన్షన్లు వచ్చినాయిరా, వచ్చినాయి. బియ్యం వచ్చినాయి. మరి బియ్యంతో పాటు ఒక 8 వస్తువులు వచ్చాయి, ఎటు పోయినాయి అని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో ఒక బ్యాగ్ కిట్ వచ్చేది. నేను మొన్న చూసిన ఆ బ్యాగ్ ఫోటో కొట్టుకున్నా. 9 రకాలు ఇట్లా వస్తువులు, నవధాన్యాలు అనేది వస్తుంది. మరి ఒక బియ్యం వస్తున్నాయి, కిరోసిన్ లాంటిది వస్తుంది, అప్పుడప్పుడు పంచదార వస్తుందో లేదో తెలియదు. దాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఎత్తేసేటట్టుగా డీలర్ అని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అది మరింత ప్రజాస్వామ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. కానీ ఈయన రాచరికం కంటే కూడా నియంతృత్వం నేను పాలిస్తానంటే ఎందుకు? నేను గెలుస్తున్నా కాబట్టి ప్రజలు నన్ను అంగీకరించారు. మరి గెలవడం చాలామంది గెలుస్తారు, ఆ మాటలు అనొద్దు, కానీ చాలామంది గెలుస్తారు, చాలా పనులు చేసి గెలుస్తారు. దానికి ఒక విలువ ఉంటుంది గెలుపు. ఇప్పుడు నాగార్జున సాగర్లో గెలిచిండు, పిల్లిరిగా అంతా లేచి చావు తప్పి కన్నులోట పోయి అటు తిరిగి ఇటు తిరిగి ఎంత ఖర్చు పెట్టిండ్రో వాళ్ళకి ఎరక. అంటే పైసలు ప్రజలకి దోచుకోవడం, మళ్ళీ వాళ్ళకి ఆశ చూపి గెలవడం తప్పితే మరి దుబ్బాక కూడా ఇట్లనే చేసి గెలవలేదు వాస్తవానికి. ఒక జర్క్ ఇవ్వాలని అక్కడ అనుకున్నారు, అది గమనించిండు. ఇక హరీష్ రావు లేదు, కేటీఆర్ లేదు, ఎవరు లేదు, నేనే ఇన్ఛార్జ్ అని చెప్పి జానారెడ్డి కాడ ఈయననే ఇన్ఛార్జ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళది నడవలేదు. ఏదేటో పోతుంది, ఎలక్షన్లు గెలవకపోతే సస్టట్టే ఫీల్ అయిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నోసార్లు విపక్షాలు గెలుస్తాయి. ప్రజల అభిప్రాయాల్ని గౌరవించి మనం ఒప్పుకోవాలి. ఓడిపోతే సహించలేని స్థితికి ఎందుకు వస్తున్నారు? రెండవది, డబ్బులు పెట్టి గెలిచి మళ్ళీ అదే ప్రజల డబ్బులు దోచుకోవడానికి చేసే ఎత్తుగడ తప్పితే వీళ్ళు ప్రజల్ని ఎందుకు బాగుపరిచే పరిస్థితి లేదు. నేను ఒక మాట అంటా, గతంలో లేని కరెంటు బిల్లులు వచ్చాయి, గతంలో లేని ఇంటి పన్నులు వచ్చాయి. ఇప్పుడు మిషన్ భగీరథ కూడా పన్నులు వస్తాయి. ఇప్పుడు మీకు ఏంటి నల్లా బిల్లులు కూడా వస్తాయి. ఫ్రీగా ఇస్తున్నాం ఇప్పుడు అంటుండ్రు, కానీ ఇక స్టార్ట్ అవుతాయి కదా. అది అప్పు తెచ్చుకున్నాం కదా కార్పొరేషన్ కాడ అన్న ఒక్కడ, అది కట్టాల్సిందే కదా. తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే వచ్చింది, వాళ్ళకే ఉపయోగపడుతుంది, వాళ్ళకే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వచ్చినాయి అనే ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ ఈ 10 సంవత్సరాల కొరకు రాలేదు కదా. ఈ పొలిటికల్ ఎంటిటీ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు తెలంగాణ ఉంటుంది కదా. భారతదేశం అనే కాన్సెప్ట్ ఉండి భారత రాజ్యాంగం ఇక్కడ అమలైనంత వరకు తెలంగాణ ఉంటుంది. నేనేమనుకుంటా అంటే ఇవాళ తెలంగాణ వచ్చింది, సంతోషం. మొట్టమొదట దిష్టిబొమ్మ పెట్టినట్టు కేసీఆర్ వచ్చింది, అయిపోయి. నెక్స్ట్ వచ్చేటి మేము వచ్చినాక మంచిగా చేసుకోవచ్చు కదా, ప్రజల్ని మేము మెప్పియొచ్చు కదా. ప్రజల్ని మేము మెప్పించే దమ్ము మా దగ్గర ఉన్నది కదా. ప్రజల నాడిని, ప్రజల మనసును ఎరిగి పాలించినోడు చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు అశోకునికి ఏమైనా పని లేకనా? చెట్లు ఎందుకు పని లేకనా? పిచ్చి ఆయనకేమన్నా? జనం నడుస్తుంటే పోతుంటే చూసిండు, అరే ఎండ దెబ్బ దాగి కింద పడుతుండ్రు, కొంతమంది చచ్చిపోతుండ్రు, వాళ్ళకి భోజనం లేదు, మంచినీళ్ళు లేవు, మారువేషం వేసుకొని బజార్లో పోవడం చూసిండు ఆయన. అరే ఇట్లా కాదని చెట్లు నాటించడమే కాదు, అక్కడ చలివేంద్రాలు పెట్టుడు కాదు, ఒక 50-60 క్రోస్లకు అంటే 50-60 మైళ్ళకు ఒక దగ్గర ఒక భోజన వసతి ఏర్పాటు చేసిండు. ఇప్పుడు దాన్ని డేరాలు చేసిండు పంజాబ్లో, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో. ఏంటి అన్న సత్రాలు పెట్టడం, ఇదంతా కూడా ఏంటంటే దారిన పోయేటోళ్ళకి ఆ రోజున కాలినడక ఒకటి, తర్వాత బండ్లు వచ్చినాయి, తర్వాత కచ్చడపు బండ్లు వచ్చినాయి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు లేవు కదా. ఇప్పుడు నువ్వు ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 50 రూపాయలు మెట్రోకి పెడితే మినిమం 30-15 మ్యాక్సిమం 50-60కి వచ్చినాయి. మనం ప్రజాసేవ అందించడానికి పెట్టినాం దాన్ని కమర్షియల్ చేసి పడేసి ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడుకొని కమర్షియల్ చేసేసి ఎర్ర బస్సు ఎక్కిటోడు ఇప్పుడు నీకు మెట్రో ఎక్కమంటే ఎక్కుతాడా? మళ్ళీ ఎర్ర బస్సులు తగ్గిస్తుంది. ఇప్పుడు ఆటోకు పోవాలి, లేదంటే ఊబర్కో అట్లాకో పోవాలి. ఉన్నది వీకేసి ఏం చేసినావంటే కాస్ట్లీ ఇది అయితేనే ఎక్కువ. నువ్వు అంటే పేదోడు లక్ష్యం ఉండాలి ఎంతసేపు పరిపాలకునికి. ఉన్నోడు ఏంది భయ్, నేను అంటే ఒక మాట, నీకు ఇలా కొంత వెసులుబాటు ఉంటే నీ సొంతంగా కూడా కార్లో పోయే పరిస్థితి అలా ఉన్నది. కానీ పేదోడికి రోజుకు రెక్కాడితే డొక్కాడడానికి 200-300 వస్తే 4 ఇంట్లో ఉంటే వీని ఖర్చే ఆఫ్ అయిపోయాయి. నువ్వు మద్యం పెడితే అగపడంగానే చూడంగానే తాగబుద్ధి అవుతుంటే పట్టుకపోయి ఆడు 200 అయితే 100 దానికి 100 ఇంటికి అయ్యేసరికి ఇక నీకు పైసలు ఎక్కడ మిగిల్చాయి? కాబట్టి ఇవాళ మరింత పేదోడు అవుతుంది తెలంగాణ. ఒక మాట, దేశంలోనే ఈ డిమానిటైజేషన్ తర్వాత, ఈ కొత్త ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత నష్టమైంది. కరోనాతో మరింత కష్టమవుతున్నది. పాలన మారాలి.
నేను అంటున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ప్రజాకోణం, కాంగ్రెస్ వస్తే కడుపు నింతది అనేది అనుకునే జనం ఉన్నారండి. నేను ఇప్పటికీ కాంగ్రెస్ కడుపు చూస్తుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ కడుపు నిన్నదా అనేది అంతే. కడుపు నింత 100 పనులు చేసుకోవచ్చు. కడుపు ఎండుతుంటే కూడా నువ్వు పథకాల ముచ్చట చెప్పి నీ సొల్లు చెప్తా ఉంటే టీవీలు కట్ చేసి బంద్ చేసే కాడికి వచ్చి జబర్దస్తులు ఇట్ అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంతకుముందు కేసీఆర్ స్పీచెస్ బాగా చూస్తుంది. ఇప్పుడు ఆ జబర్దస్త్ కూడా హిట్ అయిపోతుంది. అంటే కామెడీ కంటే ఎక్కువ అయిపోయింది నా స్పీచ్లు అని అంటున్నారు జనం. కాబట్టి ముచ్చట్లు చెప్పే రోజులు అయిపోయింది. పని చేయాలి, మాతో కూడా పని చేయించుకోరు, ప్రతిపక్షాలతో కూడా పని చేయించుకోరు. ఏం నష్టం ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతిపక్షాలకు పెద్ద పని లేకుండా పోయింది అనుకుంటా. పని లేకుండా కాదు, పని పిలిస్తే వాళ్ళకెడ పేరు వస్తుందో. ఇప్పుడు ఇంకా విజయన్ అంటోడు ఉన్నాడు, కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఆడ ప్రతిపక్షం. ఇట్లా పక్కన కూర్చోబెట్టి కరోనా బాధితులకు మనం ఏం చేద్దాం బాసు అని ఇద్దరు అనుకుంటుండ్రు. జనానికి ఏం సంకేతం పోద్ది? మా నాయకులు మాతో ఉన్నారు రా బాబు, వీళ్ళకి సగం రోగం మాయ. ఇంట్లో కూర్చొని డాక్టర్ కంటే ఎక్కువ ప్రిస్క్రిప్షన్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా వేవ్ 2 వచ్చిందనుక స్విచ్ ఆఫ్, మళ్ళీ దొరకడు. ఈయనకే కరోనా వచ్చేవారికి అడ్రస్ లేకుండా వాయి మూతికి మాస్క్ లేకుండా తిరుగుతాం మేము. ఇట్లా 26 డిగ్రీల సెల్సియస్లో వెళ్ళిపోతుంది. ఎవడో సైంటిస్ట్ ఎవడో దొరకాలని తన్నాలనిపిస్తుంది నాకు. ఆ సైంటిస్ట్ కానీ దొరికితే, అంటే కనీస అవగాహన లేని వాళ్ళు సైంటిస్టులు ఈయనతో టచ్లు ఉంటారని అర్థమైంది నాకు. అంటే వుహానేం పిచ్చిదా, ప్రపంచమేమో పిచ్చిదా? అంటే కేసీఆర్ కంటే తెలివి తక్కువదా? లేకపోతే వాళ్ళే చైనా ల్యాబ్స్లో, వుహాన్ అనేది వరల్డ్స్ టాపెస్ట్ ల్యాబొరేటరీస్ ఏరియా అది. అమెరికానే అక్కడ ఉత్పత్తిని చేస్తుంది. అలాంటి వాళ్ళు భయపడి నాలుకెళ్తుంది రా నాయన అంటే, ఈయన చిన్న 26 డిగ్రీల సెల్సియస్ వచ్చి ఇట్లా కొట్టుకపోతుంటే 70 ఉంది ఒక్కోసారి. దుబాయ్లో 70 పోతుంది కదా, ఎడారి ప్రాంతంలో 70, 60, 70 పోతుంది. 100 డిగ్రీల సెల్సియస్ ఉన్నా కూడా కరోనా వేగవంతంగానే అవుతుందని అంటే, ఎవడో నాకు సైంటిస్ట్ చెప్పిండంటే కరోనాపై నిజంగా చెప్పు. మీరు మనోళ్ళ క్రూతని మీరు ఒక్క ప్రయత్నం చేయరు, నా విజ్ఞప్తి. శ్మశాన వాటికల వారికి మన కెమెరామెన్స్ని పంపించండి. అక్కడ ఉన్న బ్యాగర్ సంఘాలను కానీ కాటి కాపులను కానీ అడగండి. 2021 ఫిబ్రవరి రోజుకు ఎన్ని శవాలు మీరు రిజిస్టర్ అయినాయి, ఎంతమందిని మీరు కాల్చిండ్రు, పొందబెట్టిండ్రు. 2000 మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల డేటా తీయండి. ఒక శ్మశాన వాటికకు కనిష్టంగా 30, గరిష్టంగా 50 ఒక రోజు సీరియల్. ప్రభుత్వం ఈ లెక్కలు దాచిపెడుతుందంటారా? ఇప్పుడు దానికి ఇప్పుడు ఆయన కరోనాతోనే చచ్చిందని నీకేమైనా లెక్క ఉందా అంటాడు ఆయన. నేను టెస్ట్ చేస్తే నోట్లో వేడితే అది కరోనా అని తేలితే ఇది చచ్చితే ఆడు లెక్క. కానీ ఈ అసిమ్టమస్ లేకపోతే నిర్లక్ష్యం వల్ల చావులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నీ కాడ టెస్ట్ చేసుకోకుండా ప్రైవేట్ వాళ్ళ కాడ టెస్ట్ చేసుకుంటాడండి. పోగానే తెలంగాణ హాస్పిటల్ జాయిన్ అయితే చస్తున్నాడు. ఒక్కొక్క శ్మశాన వాటిక గ్రామంలోది ఒక నెలలో ఎంతమంది గ్రామంలో చనిపోయేటోళ్ళు, ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు, దేంతో చనిపోతున్నారు? 50+ బతుకు భద్రతే లేకపోయి ఈ దేశంలో. 50+ వ్యాక్సినేషన్ చూడు ఒక మాట. ఇప్పుడు వరల్డ్ యావరేజ్ 5.3 ఉంది. అంటే 600 కోట్ల మంది ఉంటే 5% మంది అంటే 6×5 30 కోట్ల మందికి వేసినాం ఏది వ్యాక్సిన్. కానీ అంటే ఒక దగ్గర ఎక్కువ వేసిండ్రు, ఒక దగ్గర తక్కువ వేసిండ్రు, ఆ రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఇక్కడ చూడు 3.1 యావరేజ్. అంటే 133 కోట్ల మందిలో 3.1 వేసినామంటే మనం 4 కోట్ల మందికి వేసినాం. మిగతా 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఎప్పటివరకు కంప్లీట్ చేస్తావు? వ్యాక్సిన్ వేస్తే ఏంది? ప్రొటెక్షన్ కదా. అట్లీస్ట్ వాడు దెబ్బ కొడుతుంటే అడ్డం పెడితే తాకకుంటూ ఉంటుంది. వాడు కిందంగా పొడిస్తే అది వేరు ముచ్చట, అట్లా కూడా పోతాం. అంటే వ్యాక్సినేషన్ వాళ్ళు కూడా పోతారు. కానీ షీల్డ్ ఇది. వ్యాక్సినేషన్కు 130 కోట్ల మందికి ఎన్ని సంవత్సరాలు ఇస్తావు? అంటే ఎంతమంది చచ్చిపోయినాక ఇవ్వగలుగుతావు? మళ్ళీ తగుదునమ్మా అని ఈడ ఉత్పత్తి అయ్యి మనకు చెందిన వాటిని వీళ్ళు 6.63 మిలియన్స్ అంటే 6,63,00,000 వ్యాక్సిన్స్ను విదేశాలకు దాతృత్వంతో ఇచ్చారు. అంటే వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. మన ఎవరు మోడీ గారు, ఈయన మళ్ళీ ఇప్పుడు మన కేసీఆర్ కూడా ఏంది భారత్ బయోటెక్ యాడ్ ఉంది. కూతవేటి దూరం లేదు, ఇక తుర్కపల్లి ఉరికితే గంటలు ఉరుకుతాం వాటికి మనం. నీకు డిస్క్రిప్షన్ ఉండదా? నీ రాష్ట్రంలో ప్రొడక్షన్ అవుతున్నది, ఎస్ ఫార్ములే నువ్వు ఉంచుకో,
మాకు కావాల్సింది మాకే. నువ్వు ఫార్ములే ఉంచుకో, పేటెంట్ నువ్వు ఉంచుకోరా భయ్. 5-6 కంపెనీలు తయారు వాళ్ళల్లో అదే రియాక్టర్స్ తయారు చేసే వాటితోని 1,00,000 లీటర్లు ఉంటే 2 లక్షలు చేద్దాం, 2 లక్షలు ఉంటే 3 లక్షలు చేద్దాం. ఇది లేనే లేకపోయా. అట్లుండదు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. తొక్క తోసినాకులు మనుషులు దస్తుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉందా దరిద్రం నారాయణలా. ఇప్పుడు ఇతర దేశాలు అట్లనే ఉన్నాయా? ఫ్రాన్స్ అట్లనే ఉందా? ఆస్ట్రేలియా అట్లనే ఉందా? అమెరికా ముందు వాళ్ళ అవసరాలను వాళ్ళు తీసుకుంటారు. అనే వాళ్ళు అవసరమైతే ఇంట్లో వండుకోరు, మీరు మీకు జీతాలు ఇచ్చేస్తామని చెప్పి 3 నెలలు అడ్వాన్స్ ఇచ్చిన ఈ నవీన్ పట్నాయక్ అంటోడు ఒడిశాలో ఉన్నాడు. నీ పక్కనే కదా అంటే నవీన్ పట్నాయక్ లెక్క నేను 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కావాలని ఊగలాటం ఉంది కదా. ఎందుకైనా వాళ్ళు 3 నెలల జీతము ఉద్యోగులకు ముందే ఇచ్చి మీరు బయటికి రాకండి, చస్తారు, మీరు తిని కూర్చోరు అని చెప్పిండు. ఇదే ఆస్ట్రేలియాలో నేను ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా కనుక్కుంటున్నా కదా, నేను ప్రతి 15 రోజులకు చెకప్ చేయించుకోవాలి. చెకప్ చేయించుకున్నప్పుడంతా $450. అంటే నువ్వు చెకప్ చేయించుకున్నందుకు నజరానా కాదు, చెకప్ చేయించుకో, ఇంట్లో ఉండు, బయటికి రాకు. ఇప్పుడు 0 ఆడ. సిడ్నీలో ఒక దశలో 5-6% ఉన్న పరిస్థితి, మెల్బోర్న్లో దాదాపు 10% ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫ్రీ అయిపోయినాయి. ఫ్రాన్స్ ప్రధాని, కెనడా ప్రధానమంత్రి ఉన్న బడ్జెట్లకు వెళ్ళి తీసి పైసలకు పంచుతున్నారు. ఇవాళ బయటికి వెళ్తే పని చేసుకోలేకపోతే బతుకు వెళ్ళనోళ్ళు ఆకలి చావులు చేస్తున్నారు. రోజువారీ కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నది. కరోనాతో చావులు ఒక ఎత్తు అయితే, కరోనేతర చావులు, ఆకలి చావులు నీ నిర్లక్ష్యం వల్ల వస్తున్నాయి. ఇప్పుడు మీరు 10 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటారు. 1 నెల పెడితే నువ్వు గ్రాసం ఇవ్వాలి వాళ్ళకు. ఏంది గ్రాసం అంటే ఏంది? బియ్యం ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, గతంలో ఇచ్చినట్టు. కాబట్టి అట్లా పెట్టొద్దని వారం ఎక్స్టెండ్ చేసిన. ఇక వారం అయితే అయిపోతుందిరా, ఇక వారం అయితే మరి బతకలేను పరిస్థితి ఏందిరా భయ్. నువ్వు లాక్డౌన్ చేయడం వల్ల నేను కూలికి పోలేను. సుతార్ పనికి పోయేటోడు ఉంటాడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేవాడు ఉంటాడు, రంగులే పోయేటోడు ఉంటాడు, వివిధ రకాల వృత్తులు ఉంటాడు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి 4 రోజులు? ఫైనల్గా అన్న, తెలంగాణ ఏం కోరుకుంటున్నారు మీరు? 2 ముక్కలలో చెప్పండి. తెలంగాణ కంపల్సరీ అన్ని రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చెందే పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ తెస్తుంది. కాంగ్రెస్ పార్టీ కళ అదే. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబాన్నో ఇంకెవరినో బాగు చేయడానికి కాదు. తెలంగాణ ఉద్యమ ఫలితం ఒకటి. తెలంగాణలో వేల మంది ప్రాణత్యాగాల ఫలితం ఈ తెలంగాణ. వందలాది మంది కష్టం వాళ్ళ పునాదుల మీద తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ కేసీఆర్ రావడం వల్ల ఇది అయ్యి ఉండొచ్చు. కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకొని ప్రజల కొరకు పనిచేయాలనేదే మా డిమాండ్. కానీ రాకపోతే కూడా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కలువ గంజో దాగి బతకండి చాలు. నెక్స్ట్ డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు కోరుకుంటారు ఏదో బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, ఏం లేదు. ప్రజల కోరికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ ఉంది. రేపు కాంగ్రెస్ వస్తే పేదోనికి బతుకు. ఇప్పుడు మీరు అన్నదాంట్లో ఇప్పుడు ఏంది, ప్రతి సంవత్సరం 1,00,000 ఇళ్ళు కడతాం మేము, మినిమం 1,00,000. గతంలో కట్టిన చరిత్ర కూడా ఉన్నది. కాబట్టి మీరేం బాధ, ఇల్లు లేని వాళ్ళు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా పోయినాయి సార్ అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా గాలి మూటలు. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకుందాం కొన్ని రోజులు ఈ పీడ కలలెక్క అనుకుందాం. భవిష్యత్తులో మళ్ళా జూన్ 2 వరకల్లానైనా కేసీఆర్ మనసు మార్చుకొని ప్రజల కొరకు కొట్టాడాలని కోరుకుందాం. మళ్ళీ అధికారంకి రావాలని ఆయనకు ఆశ ఉండొచ్చు, కానీ అది కలగానే మెలుగుతుంది. కానీ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ డెఫినెట్గా పేదల కొరకు, అందరి మధ్యతరగతి కొరకు, విద్యార్థుల కొరకు, యువత కొరకు మంచి ప్రణాళికలతో ముందుకు వస్తున్నది. అటు దేశంలోని రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రాబోతుంది. కాబట్టి తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ మీ టైం దిశ టీవీకి ఇచ్చినందుకు. ఇది ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్దంకి దయాకరణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.